కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రము నాయన. మీ మహాకృపను బట్టి మేము యూట్యూబ్ దగ్గర మీ లేఖనాలను వినేదానికి, ధ్యానించేదానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దేవా, ఈ సమయములో మీరు మా మధ్యకు రండి, మీరు మాతో మాట్లాడండి. లూకా సువార్త 18వ అధ్యాయం 27వ వచనం, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యము. ద థింగ్స్ విచ్ ఆర్ ఇంపాసిబుల్ విత్ మెన్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. जो मनुष्य से नहीं हो सकता वह परमेश्वर से हो सकता है. మనుషులకు చాలా అసాధ్యమైనవి, అయితే దేవునికి సమస్తము సాధ్యం. మనుషుడు సాధించలేని వాటిని దేవుడు సాధించి మన జీవితాలను ధన్యముగా చేస్తాడు. అనగా దేవుని మీద మనం ఆనుకోవాలి. సాధ్యపరిచే దేవుడు, సఫలపరిచే దేవుడు, అభివృద్ధిపరిచే దేవుడు, విజయాన్నిచ్చే దేవుడు. ఆయన మీద ఆనుకోవాలి. ఇర్మియా భక్తుడు 32వ అధ్యాయములో 17వ వచనములో, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను, చాచిన నీ బాహువు చేతను భూమ్యాకాశము సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియో లేదు. దేవునికి సమస్తము సాధ్యమండి. అసాధ్యమనేది ఆయన డిక్షనరీలో లేదు. అయితే అన్నీ సాధ్యమే. ఆయన సృష్టికర్త, దేవాది దేవుడు, సమస్తాన్ని కలుగజేసిన వాడు. ఆయన మీద ఆనుకొనాలి. ఆయన మహాదేవుడు, అధిక బలము గలవాడు. మన జీవితములో మన బలహీనత తొలగించి బలమునిచ్చి నడిపించేవాడు. మత్తయి సువార్త 19:26లో యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. మనుషులకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి. దేవుడు వాటిని సాధ్యము చేస్తాడు. కాబట్టి నీకు అసాధ్యమైన వాటినన్నిటినీ ప్రభు పాదాల దగ్గర చెప్పి, యేసయ్యా, ఇవన్నీ నాకు అసాధ్యంగా ఉన్నాయి, సాధ్యపరిచే నీ మీద నేను ఆనుకొని నా విన్నపాలు, నా సమస్యలు నీకు చెప్తున్నాను, మీరే సహాయం చేయమని అడిగితే ఆయన తక్షణమే నీకు సహాయం చేసి, అయితే అసాధ్యమైనవి సాధ్యంగా చేస్తాడు. అయితే వినుచున్న శ్రోత, నీ బ్రతుకులో ఎన్ని అసాధ్యమైన ఉన్నవో దిగులు పడద్దు. అయితే సాధ్యపరిచే దేవుని దగ్గరికి వచ్చి ఆయన చెప్పండి, ఆయన సహాయం చేస్తాడు. ప్రార్థిస్తాం. ప్రభువా, మా జీవితాల్లో అసాధ్యమైనవి సాధ్యము చేసే దేవుడు కాబట్టి మీ దగ్గరికి వచ్చి మేము ప్రార్థన చేస్తున్నాం. వినుచున్న శ్రోతల్లో అసాధ్యమైన వాటిని సాధ్యపరిచేదానికి మీరు శక్తిగలవాడని వారు నమ్మి ముందుకు సాగేదానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.